సెల్యులైటిస్ ఇప్పుడు కరీంనగర్లో చాలా మందిని పరుగులో పెట్టొస్తోంది ప్రభుత్వ ఆసుపత్రులకు. నిజానికి చిన్న చర్మ వ్యాధిగా మొదలై ఇలా పెద్ద గాయంగా మారిపోతున్నటువంటి కేసులు కరీంనగర్లో రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో వైద్యులు అలర్ట్ అయ్యారు. సెల్యులైటిస్ ఎందుకు వస్తోంది, అసలు కారణం ఏంటి, ఈ స్టోరీలో చూద్దాం. సెల్యులైటిస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తీవ్ర రూపం దాల్చుతున్న వ్యాధి. చిన్నగా మొదలయ్యే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే పెద్ద గాయంగా మారిపోతుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల నుంచి ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెప్తున్నారు. తొలి దశలో దురదో చిన్న పుండో అనుకుని సొంత వైద్యం చేసుకోవటం, గాయంపై నూనెలు రాయటం వంటి చర్యలతో సమస్య మరింత తీవ్రమవుతోందని వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీజనల్ ఫీవర్స్ తో పోటీ పడుతోంది. జ్వరాలతో వచ్చే వారి సంఖ్యతో సరిసమానంగా జిల్లాలో ఈ సెల్యులైటిస్ బాధితులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. చర్మంపై చిన్న గాయం, పురుగు కాటు, పాదాలకు వచ్చిన పగుళ్లు ఇవన్నీ సాధారణంగానే కనిపిస్తాయి. కానీ ఇదే గాయం ద్వారా బ్యాక్టీరియా చర్మం లోపలి పొరల్లోకి చేరితే సెల్యులైటిస్ మొదలవుతుంది. తొలుత గాయం చుట్టూ ఎర్రగా మారటం, తర్వాత వాపు వచ్చి తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం చేతులు, కాళ్లలో నొప్పితో కూడిన ఎర్రటి వాపు ప్రధాన లక్షణంగా తెలుస్తోంది. కొందరిలో జ్వరం కూడా ఉండొచ్చని వైద్యులు చెప్తున్నారు. వర్షాకాలంలో తడి వాతావరణం ఈ వ్యాధికి అనుకూలంగా ఉంటుందని, కానీ కేవలం వర్షాకాల వ్యాధిగా ఈ సెల్యులైటిస్ ని భావించకూడదని వైద్యులు చెప్తున్నారు. ఏ సీజన్లో అయినా సెల్యులైటిస్ రావచ్చంటున్నారు. సెల్యులైటిస్ అనేది స్కిన్, దాని సబ్క్యూటేనియస్ టిష్యూలో వచ్చే వ్యాధి అండి. సెల్యులైటిస్ అంటారు. ఇది మెయిన్గా ఎవరైనా దెబ్బ తగడం వల్ల, లేకపోతే డయాబెటిక్ పేషెంట్లో స్కిన్ స్క్రాచెస్